ain't stopping me. ఈరోజు ఇలా ఉంది, రేపు ఇలా ఉండబోతుంది. ఇదంతా ఎలా జరిగింది తెలియదు, మన అందరం వెనక్కి వెళ్ళాలి. నేను ఒక్కడో కాదు, మన అందరం కలిసి వెళ్ళాలి. పద పోదాం. వెల్కమ్ టు దుర్గాచరణ్ 00. అయితే వీడియో తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేదాం అనుకున్నాను, కానీ అక్కడ డప్పుల సౌండ్ వల్ల ఏమో నాకైతే వాయిస్ ఓవర్ అవ్వడం అవ్వలేదు. అందుకే ఎడిట్ లోనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఇందాక చేసిందట అమ్మూరు చదవడం అంటారు, ఇప్పుడైతే నాట్యం చేయబోతుంది. ముందైతే నిదానంగా మొదలవుతారు, తర్వాత అలాగా వేగాన్ని పెంచుతారు. చెప్పాను కదండి, వేగాన్ని పెంచుతారని. చూడండి, అమ్మవారితో డప్పు పట్టుకుని గెంతింది ఎవరో కాదండి, అక్కడ డప్పులు కొట్టింది ఎవరో కాదు, అందరూ మా మాయలే. ఎందుకంటే నాకు మాయలు అవుతారంటే నా అమ్మగారు ఊరు కాబట్టి అందరూ నాకు మాయలు అవుతారు. ఈ వీడియో కానీ మా ఊరు ప్రజలు ఎవరైనా చూస్తే, అంటే కొండగరకు ప్రజలు ఎవరైనా చూస్తే మీకు నచ్చకపోతే నా మదేం కుళ్ళు కుతంత్రాలు పెంచుకోకండి. అంతే పగలు గట్ట మీకు నచ్చకపోతే చెప్పండి, నేను వీడియో డిలీట్ చేసేస్తాను. దేవుడమ్మ ఇల్లు అన్నందుకు ఎటు చూసిన దేవుడు ఫోటో ఇలా డప్పులు సౌండ్ లేకపోతే అమ్మరం బయటకు రాదండి, లోపల ఉండిపోతుంది. అందుకే డప్పులు కొట్టుకుని మా వీధులందరూ బయటకు అలా తీసుకొస్తారు. చెప్పాను కదండి, నమ్మే వాళ్ళందరూ చూడండి, నమ్మే వాళ్ళందరూ లైక్ కొట్టిండి. ఎలాగో దేవుడమ్మ ఇంటికి వచ్చాం కాబట్టి దేవుడు మొల కూడా చూపెట్టదు. ఎందుకు ఇంకోసారి వస్తామో రామో చూడండి. ఇది దేవుడు మొల, ఇంకా ఎల్లమ్మ తల్లికి పూజ కూడా చేస్తారు కదా ఈరోజు. అది అయితే ఇదండి చూడండి. ఊర్లో ప్రతి చోట అయితే దేవుడమ్మ అయితే చదివింది. నేనైతే క్లిప్పులు మిస్ అయిపోయింది, నేను తీయడం మర్చిపోను. ఎందుకు చదివారో మీరు అడగొచ్చు, ఎందుకంటే అక్కడ అక్క చెల్లెలు గట్టు ఉంటారు కదండి, ఆవిడ అక్క చెల్లెళ్ళు వాళ్ళ కోసం చదివిందండి. నెక్స్ట్ అయితే ఇంకో దేవుడమ్మ ఇంటికి వెళ్తున్నాం. ఇళ్ళ ముందు దారిలో కూడా ఏం జరిగింది అన్ని చూపెడతాను మీకు. ఆంజలి బొమ్మ కూడా ఆగిరండి, ఆగేసి అక్కడ కూడా చదివారు. ఎంత బ్రదర్ కదండి ఆవిడకి. అతను ఎక్కడైతే అవుతారో అక్కడ కూడా నాట్యం చేసి వెళ్ళిపోతారండి. నేనైతే నాట్యం అంటున్నా, మీరు సంథింగ్ ఏదైనా మీరు అనుకోవచ్చు. ఇంకో దేవుడమ్మ ఇంటికి కూడా వెళ్తున్నాను కదా, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసి ఆ ముగ్గురు కలిసి వెళ్ళి ఇక్కడ చిన్న దీపం పెట్టినప్పుడు మా ఐదులోకి వెళ్తారు. ఆవిడ ఇంటికి కూడా చిన్నపాటి నాట్యం ఆడి ఇంకా దేవుడికి దీపం పెట్టడానికి అయితే వెళ్తున్నారండి. రియాలిటీ మాట్లాడుకుంటే ఏంటి అంటే నాకు చిరాకు ఉంది ఫుల్ గా, కానీ అనేస్తాను నేను. మ్యాటర్ లోకి వస్తారు, గుంటుకొని వెళ్తారండి దేవుళ్ళ అందరూ. మీకు ఒకళ్ళు తెలియదు కామెంట్స్, నాకే తెలియదు. చెప్పాను కదండి దీపం అయితే పెడతారని, ఇంకోటి దీపం అయితే పెడుతున్నారు. చాలా మంది జనాలు వచ్చారు. చిన్నపాటి బంగారందుల పండుగ అయింది ఎల్లమ్మ తల్లి పండుగ. డైరెక్ట్ కట్ చేస్తే మా ఐదు దేవుడమ్మ కూడా తీసుకురావడానికి వచ్చారు. మా ఐదు దేవుడమ్మ వస్తే నలుగురు కలిసి వెళ్ళిపోతారు. అవును, ఆవిడ కూడా చదువుతున్నారు, ఆవిడ కూడా నాకు మా అమ్మ అవుతారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వాళ్ళ అక్క చెల్లెమ్మలకి చదివేసి వెళ్ళిపోతారు. చిన్నపాటిగా వీడియోకి ఫోజ్ ఇచ్చుకుని వాళ్ళు వచ్చే ముందు మనం ముందు వెళ్ళిపోతాం, లేకపోతే దొమ్మిలు కూడా తొక్కిసారు కదా బాధ. మళ్ళీ మనకి యాక్చువల్ గా అయితే పండుగ ఏదో ప్రోగ్రామ్ పెడతారంటే బుర్రకథ కానీ డాన్స్ బేబ్ డాన్స్ కానీ. ఎందుకు ఈ సంవత్సరం పెట్టలేదంటే గుడే తిరగ వస్తారు, పెద్ద కూడా కడతారు అన్నారు మా ఊరు పెద్దలు. మరి వచ్చే సంవత్సరం గ్రాండ్ గా చేస్తానన్నారు, చేస్తారో చేయరు వాళ్ళకి తెలియాలి. మరి మనం ఆడికి వెళ్ళేలోపు మన వెనకతల సంబరం అయితే వచ్చింది చూడండి. నాకైతే అంత హ్యాపీగా ఉంటది ఎల్లమ్మ తల్లి పండుగ అంటే. బంగారం తల్లి పండుగ కన్నీటికి ఉన్నా సరే అవన్నీ అటుపక్క వెళ్ళాలి, మా ఐదుకే సీట్ రావు సంబరం. అందుకే ఎల్లమ్మ తల్లి పండుగ అయితే మా ఐదు వెనకతలు ఉంటుంది ఎల్లమ్మ తల్లి గుడి. ప్రతి ఒక్కరు ఊర్లో సగం మంది జనాలు ఇటుపక్క వస్తారు, మా ఐదు వెళ్తారు. నెక్స్ట్ అయితే గుడి ముందు అయితే పందిరి కట్టిసి ఉంటదండి. పందిరి పైన ఈ వేప కొమ్మలు ఏమో అటు ఇటు కట్టిసి పైకి అయితే అందరూ వేస్తారు. నా చిన్నప్పుడు అయితే చాలా మంది వేసారు, ఇప్పుడైతే రేర్ అయిపోయింది, ఎవరో తక్కువ మంది వేస్తారు. ఇంకోండి గుడి అయితే ఇదేనండి, చిన్న గుడి ఉంది కదండి, అది పెద్దది కడతారు. ఆ గుడి ఎరగొచ్చి గుడి అయితే కడితే నేను వీడియో తీసి పెడతాను, అవి కూడా చూడండి మీరు. ఊర్లో జనాలందరూ వచ్చారు కదండి, వాళ్ళందరూ వచ్చి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని చేస్తారు. నేనైతే లోపలికి వీడియో తీయలేదు చూడండి, కిటికీలు తీసిన వీడియో. హాయ్ చెప్పండి. కోబాలు అయితే జల్లిసారండి, కోబాలు చేసిన తర్వాత ఎవరు ఉండరు, అందరు వెళ్ళిపోతారు. కావాలంటే మీరే చూడండి, ఎవరు లేరు. అందరు వెళ్ళిపోతే వీళ్ళు ఊపి వచ్చినట్టు ఇప్పుడు డాన్స్ లేదండి. ఎవరో కాదు మా ఐదులో నాకు అన్ని అవుతాడు. ఒక గ్రూప్ వేస్తుంది కదా అనుకుని పక్క తిప్పి చూస్తే ఈ గ్రూప్ కూడా వేస్తుంది, వీళ్ళు కూడా మా ఊరు. సరేనండి, ఈ వీడియో అంతా సమాచారం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతుంది అనుకుంటున్నా. పక్క ఈ వీడియో అయితే చాలా కచ్చలుగా వచ్చింది. నా వాయిస్ ఓవర్ కోసమే మీరు చూడాలి తప్ప ఇంకేంటి కంటెంట్ ఏంటి లేదు. సారీ అండి, నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయడానికి చూస్తున్నాను. ఇట్లు మీ దుర్గాచరణ్ 00 కమెంట్ బ్యాన్స్.